హాయ్ అండి. ఈరోజు మనం వెస్టింగ్ వీసా క్యాప్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇండియాలోనే ఉండి మనం విజిటింగ్ వీసా డైరెక్ట్గా త్రూ ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. దానికి ఇక్కడ ఉన్న రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మనం దాన్ని చూసేద్దామా. సో మనం విజిటింగ్ వీసాకి అప్లై చేయడం చాలా ఈజీ అండి. సో మనం గూగుల్ పేజ్లో వెళ్ళి www.immigration.govt.nz అని మీరు టైప్ చేయగానే మీకు వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వగానే ఆన్లైన్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. అది మనకు అవసరం లేదు. ఇక్కడ హౌ టు క్రియేట్ రియల్మీ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. రియల్మీ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అకౌంట్ ద్వారా మనం అన్ని టైప్ ఆఫ్ వీసాస్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ కన్సల్టెన్సీ హెల్ప్ అండ్ అసిస్టెన్స్ లేకుండా మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. సో లైక్ వీసా అంటే లైక్ విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసా, పిఆర్, వర్క్ వీసా, తర్వాత ఇండిపెండెంట్ వీసాస్ ఆల్ ఇంక్లూడింగ్ అనమాట, అన్నీ వస్తాయి ఇందులో. సో మీరు ఈ రియల్మీ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుందండి. దానికి కావాల్సింది ఎలాగో క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్ని విపులంగా వివరించాలండి. సో మీరు దీన్ని చూసుకొని మీరు రియల్మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీరు విజిటింగ్ వీసాకి అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి విజిటింగ్ వీసా అప్లై చేసుకునే విధానం, దానికి రియల్మీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం విజిటింగ్ వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన మెడికల్ బ్లడ్ టెస్ట్లు ఎలా చేసుకోవాలి అనేది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవి. ఈ చెక్ లిస్ట్ ఇలా ఉంటుందన్నమాట. క్లియర్ స్కాన్ కాపీస్ ఆఫ్ passport of the applicant, front page and back page, passport size color photograph in JPG, white background, 45 mm height into 35 mm width, head size maximum 80% of the photo, 36 mm and minimum 70% of the photo, 32 అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంత విత్లోనే ఉండాలి. ఈ కలర్ సైజ్ ఉంది కదా, ఆ డైమెన్షన్లోనే మీరు ఫోటో తీసుకోవాలి. హెడ్ క్లియర్గా కనిపించాలన్నమాట. సో అది లేకపోతే అప్లికేషన్లో ఆ ఫోటో మనకి యాక్సెప్ట్ చేయదండి. సో క్లియర్ స్కాన్ కాపీ ఆఫ్ పోలీస్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి మీ మెడికల్ డాక్యుమెంట్స్, ఐఎన్జీ ప్యానల్ డాక్టర్స్, క్లియర్ స్కాన్ కాపీ ఆఫ్ ఎన్సీఎన్జెడ్ డెసిషన్ లెటర్, means cap offer letter, updated CV, clear scan copy of OET or IELTS, and clear scan copy of BSc nursing certificate along with the marks list, and nursing transcript. తర్వాత వచ్చేసి హై స్కూల్ స్టడీ, సెకండరీ స్కూల్ స్టడీ, వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ రిజిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మీరు ఈ కరెంట్ ఇన్కమ్, తర్వాత వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికెట్, స్పౌస్ పాస్పోర్ట్, అప్డేటెడ్ CV of spouse, bank statement last 6 months showing current balance 3,50,000 per person, GFT or saving, clear scan copy of Aadhaar and PAN card of the applicant, copy of the offer of admission, copy of free receipt of the cap fee payment evidence, cap of free transaction TTT, visa copy ID for if working abroad. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ క్లియర్గా స్కాన్ చేసుకొని మీరు పెట్టుకోవాలండి వీసాకి అప్లై చేయడానికి. సో ఈ డాక్యుమెంట్స్ ఇలాగా రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. సో మీరు గూగుల్లో వెళ్ళేసి మీరు www.immigration.govt
govt.nz అని మీరు టైప్ చేయగానే ఇక్కడ అప్రూవ్డ్ ప్యానల్ ఫిజిషియన్ అని మీకు వస్తుందండి. వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మన ఇండియాలో ఎక్కడెక్కడ మనకి మెడికల్ సెంటర్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఇలాగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలాంగ్ విత్ అడ్రస్, మ్యాప్ అండ్ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. సో మనకి కావాల్సింది ఇలా మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో చెన్నై, అపోలో, మౌలి, అహ్మదాబాద్ అవన్నీ ఉన్నాయండి. సో మనకి కావాల్సింది ఆంధ్రాలో హైదరాబాద్లో 2 మెడికల్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జీవైడి డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ క్లినిక్స్ హైదరాబాద్లో ఉంటుంది. ఇది వచ్చేసి పద్మానగర్, సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉంటుంది అనమాట. సో టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉంది, అవర్స్ అన్నీ ఉంటాయండి. సో మనం ఇది జీవైది అనమాట. ఇంకొకటి వచ్చేసి సిఎంసి మెడికల్ సెంటర్ ఉంది. ఇది సిఎంసి మెడికల్ సెంటర్. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంటుందండి, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్ తర్వాత వచ్చి టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళేసి మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకోలేము. వీళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత త్రూ మెయిల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఫోన్ చేస్తే వాళ్ళు బిజీగా ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయరు అనమాట. సో మీరు డైరెక్ట్గా మెయిల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ కార్డు వెళ్ళి అక్కడ మెడికల్ సెంటర్లో చూపిస్తే మీకు మెడికల్స్ చేస్తారనమాట. సో ఇదండి, ఇలాగా చెక్ చేసుకొని మనం సొంతగానే వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఈ వీసాకి ఏమేమి మెడికల్ టెస్ట్లు చేస్తారంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఐ టెస్ట్, తర్వాత వచ్చేసి మీ యూరిన్ డిప్స్టిక్ అనాలసిస్, HB1AC, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, HIV, అండ్ దెన్ వచ్చేసి ఎస్టిమేటెడ్ గ్లోములర్ ఫిల్టరేషన్ రేట్ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, గనీరియా, సిఫిలిస్, VDRL, తర్వాత వచ్చేసి మీ ఫుల్ బ్లడ్ కౌంట్, తర్వాత వచ్చేసి ఈ టెస్ట్లన్నీ చేస్తారండి. ఈ టెస్టులు చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఇస్తారనమాట. అక్కడ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో రాస్తారు మీ పేరు, మీ ఆర్డర్ నెంబరు, మీతో సైన్ చేయించుకొని మీకు ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ షీట్ మీ దగ్గరే ఉంచుకోవాలి. ఈ బ్లడ్ టెస్టులకి అన్నిటికి కలిపి 7,500 రూపీస్ అవుతుందండి. యాక్చువల్లీ ఈ విజిటింగ్ వీసా వితౌట్ మెడికల్తో కూడా తీసుకోవచ్చు, బట్ బెటర్ విత్ మెడికల్స్తో వస్తే బెటరు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్టులు చేయాలి. సో ఇక్కడైతే కొంచెం కష్టం అని విన్నాను, బట్ బెటర్ మన ఇండియాలోనే చేసుకొని వీసాకి అప్లై చేసుకొని వస్తే బెటరు. వన్స్ వీసా అప్రూవల్ అయిపోయింది అలాంగ్ విత్ మెడికల్ టెస్ట్లో అంటే మీకు ఈ మెడికల్ టెస్ట్లు 3 years వరకు ఉంటుందండి వ్యాలిడిటీ. ఇంతలోపల మనం వర్క్ వీసాకి PR కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు వచ్చి క్యాప్ అయిపోయిన తర్వాత మీకు APC నంబర్ వచ్చిన తర్వాత మీరు వర్క్ వీసాకి అప్లై చేసుకుంటారు. సో అప్పుడు మనం ఈ మెడికల్స్ ఏమి చేయని అవసరం లేదు. అట్ ద సేమ్ టైం PR కూడా చేయని అవసరం లేదు. ఇది 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ బ్లడ్ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బ్లడ్ టెస్ట్లు చేయించుకునేటప్పుడు మనం ఏ మెడిసిన్ కూడా వేసుకోకూడదు. ఒకవేళ మీరు మెడిసిన్ వేసుకున్నారంటే మీకు ఫుల్ బ్లడ్ కౌంట్లో బ్లడ్ టెస్ట్లో కొంచెం తేడా రావచ్చు, మళ్ళీ రిపీట్ చేస్తారు. సో అందుకని మీరు ఎనీ మెడికల్ టెస్ట్లు చేయించేటప్పుడు పారాసిటమాల్ కానీ సిట్రిజిన్ కానీ వేసుకున్నారంటే కొంచెం ప్లేట్లెట్ కౌంట్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో మనం అనుకున్న కంట్రీకి వస్తున్నాము, డ్రీమ్ డెస్టినేషన్కి వస్తున్నాం కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు ఏ మెడిసిన్స్ వేసుకోకండి. ఫిట్గా ఉండి మీరు వెళ్ళి చేయించుకుంటే బెటర్ అని నా చిన్న ఒపీనియన్, చిన్న సజెషన్ కూడా. సో
ఇలా ఉంటుందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ వీసాకి ఫండింగ్ చూపించాలి. ఆ ఫండింగ్ ఎలా చూపించాలి అని అంటే, మీరు సేవింగ్ అకౌంట్ కానీ లేదు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మనం చూపించవచ్చు. సేవింగ్ అకౌంట్లో ఉంటే 6 months స్టేట్మెంట్ అలాంగ్ విత్ బ్యాంక్ మేనేజర్తో కవర్ లెటరు రాసుకోవాలి. ఆ కవర్ లెటర్ ఎలా రాయాలంటే, మీ పేరు, మీ అకౌంట్ నంబరు, ఎంత సేవింగ్ చేశారు, సో ఎంత సేవింగ్ చేశారో ఆ నంబరు, ఎట్ ఎనీ టైమ్ మీరు ఆ మనీని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి రాసి మేనేజర్తో సైన్ చేయించుకోవాలండి. తర్వాత సైన్ చేసి ఇది వీసాకి సబ్మిట్ చేయాలి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళైతే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూరేషన్ ఉంది, దాంతోపాటు బ్యాంక్ మేనేజర్తో కవర్ లెటర్ కూడా రాసుకోవాలి. సో ఇంత డిపాజిట్ ఉంది, సో ఎట్ ఎనీ టైమ్ వాళ్ళు తీసుకొని మీ మనీని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి బ్యాంక్ మేనేజర్తో సైన్ చేసి, మీరు ఏ బ్యాంకులో అయితే సేవింగ్ అకౌంట్స్, ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో ఆ బ్యాంక్ పేరు మీదుగా స్టాంప్ వేసి మీరు సబ్మిట్ చేస్తారండి. సో ఇదండి ఫండింగ్ తీసుకునే విధానం. ఇన్ కేస్ ఎవరైనా గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తే ఎలాగో ఎన్ఆర్ఈ అకౌంట్ సేవింగ్ ఉంటుంది కాబట్టి, సో ఆ సేవింగ్ అకౌంట్ దానికి సంబంధించిన స్టేట్మెంట్ కవరింగ్ లెటర్ కూడా బ్యాంక్ మేనేజర్తో తీసుకోవాలి. సో ఒకవేళ ఎన్ఆర్ఈ అకౌంట్ వాళ్ళకి ఇన్ కేస్ ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్ చేశారంటే 1 lakh 1.5 lakh ట్రాన్సాక్షన్ చేశారంటే, ఎందుకు ట్రాన్సాక్షన్ చేశారు, ఎందుకు క్రెడిట్ చేశారు, ఇవన్నీ అడుగుతారు. దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలండి. సో ఇదండి ఫండింగ్ ఎలా తీసుకోవాలా అనేది. దీని తర్వాత వచ్చేసి మీకు NZO అని ఒక ఆర్గనైజేషన్, న్యూజిలాండ్ నర్సింగ్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఒక మెంబర్షిప్ కార్డు తీసుకోవాలి. యాక్చువల్లీ క్యాప్ చేస్తున్నప్పుడు కొన్ని కాలేజెస్ ఈ మెంబర్షిప్ కార్డుని అడుగుతారు, మీరు మెంబర్షిప్ కార్డులో ఉన్నారా లేదా అని చెప్పేసి. సో అది తీసుకోవచ్చు. లేదు అంటే మీ కాలేజీని బట్టి మీరు ఎంపిక చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే NZO నర్సింగ్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్ కార్డు ఉంటే బెటర్. ఇన్ కేస్ మనం ప్రిడిక్ట్ చేయలేము, మనం ఓవర్సీస్ నర్సెస్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తారు. దీనివల్ల మనకి బెనిఫిటే కానీ మనం ఏమి లాస్ అవ్వమండి. సో ఈ మెంబర్షిప్ కార్డు కూడా తీసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. ట్రావెల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ ఇన్సూరెన్స్ ఉంది ట్రావెల్ది, అది 2645 రూపీస్ అవుతుంది. 60 days ఉంది, 90 days ఉందన్నమాట. అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు 60 days కావాలా 90 days కావాలా అనేది. సో అది తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అడుగుతారు, ఇది మ్యాండేటరీ అనమాట. ఇన్సూరెన్స్ మ్యాండేటరీ న్యూజిలాండ్లో. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఫ్లైట్లో మన సూట్ కేసెస్ కానీ, లేదు మన ల్యాప్టాప్ బ్యాగ్ కానీ, లేదు మన ఫోన్ కానీ, లేదు మన డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్స్ ఏదైనా మిస్ అయినా పోయినా కానీ మనకి వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసి ఇస్తారనమాట. సో ఈ ఇన్సూరెన్స్ వల్ల మనకి బెనిఫిట్. సో ఇది కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. సో ఇదండి వీసాకి అప్లై చేసే విధానం, డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఇవన్నీ. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మరిన్ని బెస్ట్ టాపిక్స్తో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.